హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, మా వారు పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తారు. ఆయన ఇంటికి రావటం, డ్యూటీకి వెళ్ళటానికి వేళాపాళా ఉండవు. సాధారణంగా వెళ్ళటం సమయానికే వెళ్తారు కానీ, రావటం మాత్రం ఊహించలేం. ఈరోజు దీపావళి పండుగ. త్వరగా వస్తారనుకున్నాను. 10 దాటినా ఇల్లు చేరలేదు. వెంకీ వారి కోసం చూసి నిద్రపోయింది. బాబీ అమ్మ దగ్గరున్నాడు. ఒక్కదానికి విసిగేసింది. ఆకలేస్తుంది. పండగ రోజైనా కలిసి తినాలనుకున్నాను. ఆవలిస్తూ కుర్చీలో ఒరిగాను. కారాగిన శబ్దమైంది. ఉత్సాహంగా లేచి తలుపు తీశాను. ఆయన గారు కిళ్ళీ నములుతున్నారు. సారీ శాంతి, నువ్వు భాస్కర్ ఇంటి దగ్గర ఉంటావనుకున్నాను. అందుకే అక్కడికి వెళ్ళి వస్తున్నా అన్నారు. ఎందుకో వెళ్ళాలనిపించలేదన్నాను. ఆయన రాగానే తలుపు వేసి, వాళ్ళు మాత్రం చాలా బాధపడ్డారు సుమా అన్నారు బూట్లు విప్పుకుంటూ. మీరు భోజనం చేస్తారా అన్నాను. భాస్కర్ పద్మ భోజనం చేయందే వదులుతారా? నీకు చీర కూడా కొన్నాడు భాస్కర్ అన్నారాయన. అలాగా అన్నాను. నా కళ్ళ ముందు మెరిసిపోయిన చీర కట్టుకుని వదికి దీనంగా ఉన్న భారతి రూపే కనిపించింది. నువ్వు భోజనం చేయలేదు కదూ, అయితే వడ్డించేయి, కంపెనీ ఇస్తాను అన్నారు. వద్దులేండి, తినొస్తానన్నాను. ఆయనకి మొహమాటం చాలా ఉంటుంది. కడుపు నొప్పిని బాధపడతారు. పోనీ స్వీట్ ఇవ్వు అన్నారు. నేను భోజనం చేస్తుంటే కాళ్ళు చేతులు కడుకునిచ్చి కూర్చున్నారు. పండగ రోజు నేను ఏనాడు కొత్త బట్టలు కట్టుకోను. ఉత్సాహం ఉరకలు వేసే వయసులో పేదరికం అయితేనేమి, నిర్లక్ష్యం అయితేనేమి మా ఇంట్లో ఏ పండగ జరిగేది కాదు. నోరు తెరిచి అడిగినా ఆప్యాయంగా, ఆర్తిగా నచ్చచెప్పలేదు మా అమ్మ. పోతూ పోతూ ఈ శనిగాలను నా గండాన్ని వేసిపడంటూ చచ్చి స్వర్గాన ఉన్న మా నాన్న తిట్టేది. అమ్మ దాంతో పండగ సంబరం కొండెక్కేది. కట్నాలు లేకపోయినా నన్ను ఇష్టపడి వివాహం చేసుకున్నారు శ్రీధర్. ఆయనని కావాలన్నది ఏమీ వద్దనరు. ఆయన అడిగే ఉత్సాహం నాకే లేదు. పిల్లలకి కొత్త బట్టలు వేసి ఊరుకుంటాను. నీ కంపెనీకని నేనొస్తే నువ్వలా మౌనంగా ఆలోచిస్తావే? రచయిత్రివైపోదామనా అన్నారాయన. చూడండి, రచయితలంతా ఎప్పుడూ ఆలోచిస్తారనే కార్టూనిస్టుల పైత్యం అన్నాను. కోపం వచ్చేసిందే అని నవ్వి నాకిష్టమైన పచ్చడి వడ్డించేశారు. నేను నవ్వేశాను. ఇద్దరం స్వీట్ తిన్నాం. అలసటగా ఉందేమో. ట్వింకీ పక్కన పడుకుని నిద్రపోయారు. నేను తలుపులన్నీ చూసుకుని వస్తుంటే ఫోన్ వచ్చింది. క్షణం నా గుండె కొట్టుకుంది. అయినా ఫోన్ ఎత్తాను. హలో, ఎవరు? భాస్కర్ అన్నయ్య. థ్యాంక్స్. పని ఉంది. చీరలెందుకు? అభిమానం చాలు అన్నాను. అతను నిష్ఠురమాడి రేపొచ్చి భోజనం చేసి చీర కట్టుకుని వెళ్ళమన్నాడు. మంచిది అన్నాను పొడిగా. నిజంగా భాస్కర్ గారి స్నేహం ఒక అపురూపమైన వరలాంటిది. నా వివాహం అయ్యాక శ్రీధర్ ఫ్రెండ్స్ క్లబ్కు రమ్మన్నారు. క్లబ్బులు షికార్లు ఎందుకు అన్నాను కాస్త జంకుతూ. అక్కడంతా బాగా తెలిసిన వారు, నాగరికులు ఉంటారేమో. క్లబ్ అంటే నీకు సదాప్రాయం లేనట్టుంది. మా ఫ్రెండ్స్ క్లబ్లో స్త్రీల విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ కుట్లు, అల్లికలు, ఆట పాటలే కాక వర్కింగ్ ఉమెన్ కోసం ఒక క్రష్ ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి అన్నారాయన. కూడా వెళ్ళాను. నాకు ఫ్రెండ్స్, క్లబ్స్ ఎంతగానో నచ్చింది. కాలక్షేపం మాత్రమే కాక కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారేమో అనిపించింది. ఆ క్రష్ పిల్లల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. అలా వెళ్తూ వెళ్తూ క్రష్‌లో యాక్టివ్‌గా మెంబర్‌గా మారాను. అక్కడే నాకు భాస్కర్, అతని శ్రీమతి పద్మతో పరిచయమైంది. భాస్కర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని, అతనికి సంబంధాలు లేని సేవా సంస్థ లేదన్నారందరూ. ఒకసారి మా వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అతన్ని ఆహ్వానించాను. అతను మా కార్యకలాపాలు చూసి చాలా మెచ్చుకున్నాడు. మా పద్మ లేడీస్ క్లబ్‌కు వెన్నెముక. మీరని చెప్తే నమ్మలేదమ్మా. యూ ఆర్ సూపర్బ్ అంటూ భాస్కర్ పొగడడం తర్వాత పరిచయం విడదీయరాని స్నేహంగా మారింది. అన్నయ్య అని నేను, చెల్లి అంటూ ఆయన పిలవడం పరిపాటైపోయింది. ఏ పార్టీ అయినా నా సలహాలు అడిగేవారు. 2, 3 సంవత్సరాల్లో వాళ్ళింటి ఆడపడుచుకున్నంత చనువు సంపాదించాను. ప్రతి దీపావళికి నాకు కొత్త చీర. మా అందరికీ భోజనాలు అక్కడే పెట్టేవారు. పిల్లలు మామయ్య, మామయ్య అంటూ తిరిగేవారు. పిల్లికి బిచ్చం పెట్టరు. సేవా సంస్థలకు దానం చేస్తున్నాడంటే ఏదో తన అవసరం కొద్దీ తనకి పబ్లిసిటీ కావాలని జాగ్రత్త అన్నారు ఒకరిద్దరు. భాస్కర్ ఉంచి చిన్న వయసులో భాస్కర్ స్వశక్తితో పైకొచ్చాడు. అందరికీ అతనంటే ఏడుపు ఉండటం సాధ్యమే అనిపించింది. అమృతమూర్తిని తలుచుకుని రోజు లేదతను.
హోదాకి ప్రాణం ఇస్తాడని కొందరన్నారు. మాకున్న పెద్ద హోదా ఏమిటని నవ్వుతూ వారి మాటలు కొట్టివేశాను. మీ ఆయన పోలీస్ ఆఫీసర్ చాలదా అన్నారు. ఇద్దరూ స్నేహంగా ఉన్న ఓర్వలేని జనం అనుకున్నాను. క్లబ్బులో నా మాటకు తిరిగిలేని పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఆయనిచ్చే చందాలు కూడా అని నేను ఊహించాను. బేబీ కేర్ సెంటర్‌కి ఆయా కావాలని వార్తాపత్రికలో అడ్వర్టైజ్‌మెంట్ వేశాం. చాలామందే వచ్చారు. అక్కడ పని చేయటానికి కావలసింది విద్యార్హతలు కాదు, సహనము, శాంతము, పిల్లలకు పంచగల ప్రేమ హృదయం. మీ పేరు భారతి. చటుకున తలెత్తాను. ఆ కంఠం మృదుమధురంగా, అత్యంత కోమలంగా ఉంది. ఎవరై ఉంటారబ్బా? చిరులు పట్టిన పట్టు చీర భుజాలు నిండుగా కప్పుకున్నది. ఆవిడనెక్కడో చూసినట్టు అనిపించింది. ఎక్కడ చూశాను? నాకు గుర్తుకు రాలేదు. మీరు లోగడ ఎక్కడైనా చేశారా? అన్నాను. ఆమె అయోమయంగా చూసింది. మరుక్షణమే చిన్నగా నవ్వింది. ఆ నవ్వు నాకు చిరపరిచితమైనట్టుంది. లేదు, మీరెందుకు అడిగారో నాకు తెలుసు. ఒకసారి మనం భాస్కర్ గారి ఇంట్లో కలుసుకున్నాం అంది. అవును, ఆమె చెప్పింది నిజమే. ఒకరోజు ఉదయమే ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి బయట వరండాలో 5 స్త్రీలు కూర్చున్నారు. చివరగా భారతి కూర్చుంది. శాంతిమతి గారు, నాకు ఈ ఉద్యోగం ఇచ్చారంటే 3 ప్రాణాలు నిలబెట్టినవారవుతారు అన్నదామె స్వచ్ఛంగా. ఆమె వాలకం కట్టుకున్న పట్టుచీర చూస్తే బ్రతికిచ్చినట్టు కనిపించింది. మీకు మర్యాదన లేదా? లేదమ్మా, మాది ప్రేమ వివాహం. అటు అత్తింటికి పుట్టింటికి దూరమయ్యాం. 2 పిల్లలు పుట్టగానే ఆయన పోయారు. నాటి నుంచి ఉద్యోగ అన్వేషణలో తిరుగుతూనే ఉన్నాను అంది. ఆమె కంటలోని మృదుత్వానికి కరిగిపోయాను. ఆమెలోని సంస్కారానికి ముగ్ధురాలయ్యాను. మేమిచ్చేది చాలా తక్కువ. దాంతో మీ ముగ్గురు పొట్టలు నిండుతాయనుకొని అన్నాను. ఏమీ లేని దానికంటే ఏదో కొంత ఉంటే నయం కదమ్మా. ఒక ఇంట్లో రొట్టెలు చేసి కాంపౌండ్ ఊడ్చినందుకు చిన్న గదిచ్చారు. మరో 2 చపాతీలు చేశారన్నది. చపాతీలా? అవునమ్మా. మహారాష్ట్రీయులకు రొట్టెలే కావాలి. కిలో పిండి రోజు చేస్తే నెలకు 30 రూపాయలు ఇస్తారంది. అవన్నీ చేసుకుని పనికి రాగలవా? మీరు టైం చెప్పండి, ఆ సమయానికి వస్తానన్నది. నాకెందుకో భారతి అంటే ఒక విధమైన గర్వం కలిగింది. ఆమెని అపాయింట్ చేశాను. 3 నెలలు గడిచాయి. ఒక్కనాడైనా భారతికి సంబంధించిన నింద, నిష్ఠురాలు వినరాలేదు. నేను ఆఫీస్లో పనిచేస్తుంటే పిల్లల్ని లాలించి ఆ కంఠం వినిపించేది. అప్పుడప్పుడు లాలిపాటలు వినిపించేవి. భారతి మంచి పాటకర్త అని అర్థమైంది. ఎప్పుడూ అదే పాతపట్టు చీరతో వచ్చేది. 3 నెలల్లో 2 వాయిల చీరలు కట్టుకుంది. నమస్కారం అండి. నమస్తే భారతి, బావున్నావా అంటే మా పరిచయం. ఒకరోజు నేనొచ్చేసరికి 2 మగపిల్లలు పిల్లల్ని ఆడిస్తున్నారు. ఒకడికి 6 ఏళ్ళు, మరొకడికి 8 ఏళ్ళు ఉండుంటాయి. ముతక గుడ్డల్లో ముత్యాల్లా మెరుస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆంటీ. మార్నింగ్. ఎవరు బాబు? ఇక్కడ పనిచేస్తారు చూడండి, భారతి గారు. ఆమె పిల్లలేమన్నారు. అదేంటి పిల్లల్ని మీరాడిస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగాను. మా అమ్మ 2 రోజుల నుంచి తీసుకొస్తున్నారమ్మా. మా అంగమ్మకు జలుబు చేసిందట. అది పిల్లలకి అంటుకుంటుంది. రమేష్, సురేష్ అంటూ భారతి వచ్చింది. ఏమిటమ్మా? పెద్దవాడు అడిగాడు. ఆంటీని విసిగించొద్దు. మా అబ్బాయిలండి అంది. ఏమిటి వీళ్ళు బడికి వెళ్ళరా? భారతి ముఖంలో రంగులు మారిపోయాయి. వాళ్ళ నాన్నగారు బతికుండగా బడిలో చేర్చారు. వాళ్ళ ఫీజులు, యూనిఫారాలు కుట్టించటం నాకు వీలు కాలేదు. వాళ్ళని బయటికి పంపేశారమ్మా. వచ్చే ఏడు ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తానమ్మా అంది వినయంగా. రమేష్, నీకు మార్కులు ఎలా వచ్చారా? క్యాజువల్గా అడిగాను. అన్నింటిలో 90, 80 వచ్చాయండి. ఒక్క హిందీలో మాత్రం పుస్తకం లేక 50 వచ్చాయి అన్నాడు దిగులుగా. నా గుండెల్లో చెయ్యి పెట్టి గెలికినట్లయింది. మార్కులు వచ్చిన చదవలేని దురదృష్టం చూడు. భారతి, భాస్కర్ గారు తెలుసు కదా, వారిలాంటి వాటికి చాలా సహాయం చేస్తుంటారు. నువ్వు వెళ్ళి విషయం చెప్పు, కాదనరన్నాను. భారతి వేదాంతిలా నవ్వింది. అంతా మీలా సేవాభావంతో చేయరు శాంతిమతి గారు. వారికి పేపర్లో ఫోటో పడాలి, పబ్లిసిటీ కావాలి. తామిచ్చే ప్రతి రూపాయికి చప్పట్లు మ్రోగాలి. భారతి, కోపంగా అరిచాను. క్షమించండి శాంతిమతి గారు, హద్దు మీరినట్లున్నాను. కష్టాలు మనిషిని కాల్చి సమస్యలను
అన్ని వైపులా చూపిస్తాయి. మీరు మనుషుల్ని ఒక కోణంలోనే దర్శించారని వెళ్ళిపోయింది. ఒక చీర ఖరీదు పెడితే ఆ ఇద్దరి పిల్లల ఫీజు అవుతుందని ధైర్యం చేసి ఫీజు కట్టి పిల్లలకు యూనిఫామ్ కుట్టించిచ్చాను. భారతి కళలో నీళ్లు నిండాయి. మీరు నాకంటే చిన్నవారో పెద్దవారో నాకు తెలీదు. కానీ మనసు పెద్దదని నిరూపించుకున్నారు అని నాకు పాదాభివందనం చేసింది. నేను కసురుకున్నాను వద్దని. ఆ వచ్చే జీతంతో ఇద్దరి పిల్లలతో బాధ్యత ఉక్కిరిబిక్కిరవుతుంది. 5, 6 నెలలు గడిచాయి. పిల్లలిద్దరూ క్లాస్‌లో ఫస్టొచ్చారు. నా సంతోషం అంతా ఇంతా కాదు. నేనే పాసినంత సంబరంగా ఉంది నాకా రోజు. సెంటర్‌కి వెళ్ళినప్పుడు భారతి చిరుగులు పట్టిన పాత చీరలో కనిపించింది. భారతి, మంచివారు చెడ్డవారు వస్తారు సెంటర్‌కి. ఖరీదైన బట్టలు లేకపోయినా శుభ్రమైనవి కట్టుకోరాదు అన్నాను. నాకు బిడియంగానే ఉందండి. నాకున్నది 2 చీరలు. ఈరోజు బబ్లుకు విరోచనాలవుతున్నాయి. ఇందాక చీరంతా పాడు చేశాడంది. ఓ, పర్వాలేదన్నాను. నేనే తొందరపడ్డానేమో. ఈ సింథటిక్స్ వచ్చాక అసలు చిరనే చిరవు బట్టలు నా దగ్గర ఉన్నాయి కానీ భారతి ఏమనుకుంటుందో. ఆ రోజంతా చిరులవై చిరగట్టిన భారతే నా కళ్ళ ముందు కదిలింది. నేను ఇంటికొచ్చేసరికి భారతి పిల్లలు మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఆంటీ, రోజు రావచ్చా ఆశగా అడిగారు. తప్పక బాబు అన్నాను. మా వారు ఏ అర్ధరాత్రికి వచ్చి ఉదయం వెళ్ళిపోతారు. నాకు పిల్లలకు కాలక్షేపంగానే ఉంది. ఒకరోజు భాస్కర్ అన్నయ్య వచ్చాడు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది. పద్మ రాలేదా అని వచ్చి కూర్చున్నాను. పోలీస్ అన్నారు. పోలీసులు వెతకడానికి సిఐడిని పెట్టాలి మరి అన్నాను. పనిపిల్ల మా ఇద్దరికి టీ తెచ్చిపెట్టింది. శాంతి, ఈ పిల్లలు అతను కనుబొమ్మలు ముడిచి చూశారు. మర్చిపోయానన్నయ్య, వీళ్ళు మా కేర్ సెంటర్లో ఆయాగా చేస్తున్న భారతి పిల్లలు. తెలివితేటలు విపరీతంగా ఉన్నాయి. కానీ తండ్రి లేడు. అమ్మ పేరున మీరిచ్చే స్కాలర్షిప్ ఈ పిల్లలకి ఇవ్వకూడదన్నాను. ఆయన గంభీరంగా మారిపోయారు. నేను భారతి గుణగణాలు, ఆమె ఎంత అభిమానవంతురాలో చెప్పాను. మీకు ప్రోగ్రెస్ కార్డ్ చూపిస్తాను, సంతోషిస్తారు. లేవబోయాను. ఆలోచిద్దామని లేచాడు. వ్యాపారస్తులకు 1,00,000 తలనొప్పులు అనుకుని అతన్ని సాగనంపాను. ఆంటీ, ఆంటీ, ఈరోజు కొత్త చిగురు పిల్లల కార్యక్రమం చూసి వెళ్తాం అన్నారు రమేష్, సురేష్. మంచిది అన్నాను. ప్రోగ్రాం అయ్యాక చీకటి పడింది. పదండి, మిమ్మల్ని పంపించొస్తానన్నాను. మా పిల్లల్ని రమ్మంటే మొత్తం కార్యక్రమం చూడకపోతే టీవీ వాళ్ళు వాళ్ళకు ఫైన్ వేస్తారన్నట్టు సీరియస్గా చూస్తున్నారు. పిల్లలేవో కబుర్లు చెప్తుంటే వింటూ ఉన్నాను. మా ఇల్లు ఇదే ఆంటీ, ఇక మీరు వెళ్ళండి అన్నారు. ఒక పెద్ద మేడలో అవుటోస్ ఒక భాగం అది. అక్కడ భాస్కర్ అనే కారు చూసి కుతూహలంగా లోపలికి వెళ్ళబోయాను. అన్నయ్య, నీకిది న్యాయం కాదు. నేను నీ చెల్లెల్ని ఎవరితోనూ చెప్పలేదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది భారతి. భారతి ఏనాడైతే నా మాట కాదని వివాహం చేసుకున్నావో ఆనాడే నీకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. భాస్కరం గొంతు కఠినంగా ఉంది. మీరు చెప్పారు, మళ్ళీ నేను వచ్చానా? అడిగానా? సగం ఆస్తి నాకు రావాల్సింది నువ్వు అనుభవిస్తావు, నేను కావాలని అడిగానా? అమ్మ పేర స్కాలర్షిప్లు ఇస్తున్నావంటే దిక్కులేని వారితో చేరి వచ్చావని తప్ప చెల్లెలిగా అధికారం చూపుకొని రాలేదు. శాంతి అంటే మాకు అభిమానం. ఆమె మా ఇంటి ఆడపడుచు. ఆమె ద్వారా నన్ను సాధించాలని చూస్తున్నావేమో. ఎంత పొరపాటు పడుతున్నావు? ఆమెను అడగండి. నీకు చేతులెత్తి దండం పెడతాను. నా ఉద్యోగం జోలికి రాకు. 3 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఆ తర్వాత భాస్కర్ కారు వెళ్ళిపోయింది. రమేష్, నేను వచ్చానని అమ్మతో అనకండి, కోప్పడుతుంది అని చెప్పి ఇంటికొచ్చాను. నా తల తిరిగిపోసాగింది. అనుబంధాలకు అర్థమేమిటి? బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు. అంతా అంతా ఉత్తది అన్న ఇష్టవిషయాలతో తులతూగుతుంటే చెల్లెలు దిక్కులేని దానిలా పరుల ముందు చేయి చాపి రొట్టెలు చేసుకుని బ్రతకడమా? మనిషిలోని దుర్మార్గుడు నియంత ఇక్కడే బయటపడతాడేమో. తనన్నదన్నట్టు జరగకపోతే ఇంతకైనా దిగజారుతారన్నమాట. నాపై ఇంత ఆప్యాయత కురిపిస్తున్నారు. రేపు నాకు అతనికి భేదాభిప్రాయాలు వస్తే నా పని అంతేనేమో. అశాంతిగా దొర్లాను. నా మనసులోని మాట ఎవరికైనా చెప్పుకోవాలనుంది.
ఎవరితోని చెప్పను? ఎక్కడ చెప్పను? వారం రోజులు మా వారు కంటికే కనిపించలేదు. శాంతి ప్రతి విషయం అంత సీరియస్‌గా ఆలోచిస్తే ఎందుకు పనికిరావు. టేక్ ఇట్ ఈజీ అన్నారు. కానీ భాస్కర్ అన్నయ్య ప్రతి పని నాకు కృత్రిమంగా, అసహ్యంగా కనిపించింది. దానికి తగినట్లే రమేష్, సురేష్ కూడా రావటం తగ్గిచ్చేశారు. భారతి, పిల్లలు రావటం లేదేంటి? చదువుకుంటున్నాను మేడం. ఒకసారి మీ ఇంటికి అలవాటైతే ఎప్పుడూ వస్తామంటారు అంది. నవ్వలేక నవ్వుతూ. బడి లేదు కదా అన్నాను. అవుననుకోండి. ఇప్పటికే టీవీ టీవీ అంటూ గోల పెడుతున్నారు. రోజూ అలవాటైతే కష్టం అంది ఇబ్బందిగా. ఇంత గుమ్మనం, ఇంత గాంభీర్యం, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా స్వాతంత్రాలున్నాయి. అభిరుచులు, అభిరుచులు కలవంత మాత్రాన చెల్లెలు చెల్లెలు కాకపోతుందా? అవంతగా బాధపడుతుంటే నా కుటుంబం, నా స్నేహితులంటూ తిరగటం అన్యాయం, అక్రమం. న్యాయం, ధర్మం అంటూ ఉన్నాయని మర్చిపోతే ఎలా శాంతి? నీ వాదన నీదేనా? వాళ్ళ వర్షన ఏంటో వినరాదు అన్నారు విసుగ్గా. నిజమే. భారతి వైపు నుంచి ఆలోచించాను. వాళ్ళ వర్షన ఏంటో ఒకనాడు మర్చిపోయినా తమకి ఆడపడుచునంటూ ఇద్దరూ అనలేదు. ఇంత గొప్పవారైనా వారిని మర్చిపోతే మనుషులమే కామేమో. ఈ విషయం ఎలా ఎత్తాలో అర్థం కాలేదు. అందుకే మా వారితో అన్నాను. అబ్బబ్బా! ప్రతి వారి మంచి చెల్లు మనకెందుకు? మనకు సంబంధించేంత వరకు సొంత అన్న కంటే ఎక్కువగా చూస్తున్నాడు. ఇంకేం కావాలి? అతని వ్యక్తిగత విషయాలు నీకెందుకు? ఈయన కసురుకున్నారు. నిజమే. కానీ కన్ను మూసినా తెరిచినా చిరులో చిరుతో నా కళ్ళ ముందు భారతే ప్రత్యక్షమవుతుంది. ఈ విషయం జరిగాక 2 నెలలు ఊరు వెళ్ళొచ్చాం. వార్షికోత్సవాలు, ఇంటి పనులతో భారతీదేవి విషయమే మర్చిపోయాను. భాస్కర్ అన్నయ్యతో కూడా ఎక్కువగా కలిసే అవకాశం కలగలేదు. ఆ రోజు ఆఫీస్‌లో కూర్చున్నాను. సంవత్సరం. పాపం తీసుకునొచ్చిందొక ఆవిడ. నమస్తే మేడం. మా శ్వేతకి పునర్జన్మ ప్రసాదించింది మీ ఆయా భారతి. రేపు శ్వేత పుట్టినరోజు. మీరు రావాలి. మీరు అనుమతిస్తే భారతిని కూడా పిలవాలని. నా అనుమతి దేనికి? మీరక్కడ ఆమెను అందరితో సమానంగా చూస్తామంటే పిలవండి అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. శిశు విహార పిల్లలతో ఏర్పడిన అనుబంధం అర్థం కానిది. నేను కనిపించగానే సంబరపడిపోతూ ఆంటీ ఆంటీ అంటూ గంతులు వేస్తారు. అందుకే శ్వేతకు బొమ్మకుని పుట్టినరోజు నాడు వెళ్ళాను. అప్పటికే ఆవరణంతా కలకలాడుతుంది. పెళ్ళంత ఘనంగా చేస్తున్నారు. శ్వేత తండ్రికి భాస్కర్ మంచి స్నేహితుడు. భాస్కర్ అన్నయ్య పెద్ద ప్యాకెట్ పట్టుకుని కుటుంబంతో వచ్చాడు. శ్వేత తల్లి వచ్చింది. ఈ శుభ సందర్భంలో మా శ్వేత ఆరోగ్యం తీర్చిదిద్దిన భారతికి శాంతిమతి గారు తన చేతుల మీదుగా చీర బహుకరిస్తారంది. నేను లేచి భారతిని పిలిచాను. చిరులు పట్టి కుట్లు పడిన చీరలో బిడియపడుతూ వచ్చి చీర అందుకుంది. నేను ఊరకంట భాస్కరంగా చూశాను. అతని ముఖంలోని రంగులు మారిపోయాయి. నేనొచ్చి కూర్చున్నాను. శాంతి, ఈ భారతిని ఎందుకు తెచ్చుకున్నావు? ఏమైందన్నయ్య? ఆవిడ చరిత్ర చెప్పుకోదగింది కాదు. వారి చరిత్రల జోలికి వెళ్తే ఈ ప్రపంచంలో మనుషులే మిగలరన్నయ్య. ఆవిడ పిల్లల పాలిట ప్రేమమూర్తి. ఆమె శ్రద్ధాశక్తులకు నిదర్శనం. శ్వేత అన్నాను కఠినంగా. అతను ముఖం కుంటు పెట్టుకున్నాడు. నేను అతని నోట భారతి విషయం చెప్పించాలనుకున్నాను. సాధ్యం కాలేదు. కోపం వచ్చిందా అన్నయ్య? ఆవిడ చెడ్డదే కావచ్చు. మన తోబుట్టువే. ఆ స్థానంలో ఉంటే కోపగించుకుంటావా? అతని ముఖం నల్లగా మాడిపోయింది. మరుక్షణం నవ్వేశాడు. మనకెందుకండి? ఆవిడ తిప్పలేదో ఆవిడ పడుతుంది అంది పద్మ. ఇద్దరూ తమకేం తెలియనట్టే నటించారు. ఆ రోజు నుంచి నాకు తెలియకుండానే నా మనసు వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఎదురు తిరుగుతుంది. వాళ్ళ ఇంట్లో పొందే మర్యాద నాది కాదన్నట్లు ఎవరో హక్కుని నేను లాక్కున్నట్టు అనిపించేది. ఎప్పట్లాగే వారు దీపావళి పండుగకి పిలిస్తే వెళ్ళలేకపోయాను. మా వారు మాత్రం వెళ్ళొచ్చారు. మర్నాడు నాకు కావలసిన చీర తీసుకుని భాస్కర్, పద్మ వచ్చారు. ఆ చీర తీసుకోవటం బొత్తిగా ఇష్టం లేదు. ఎలా తిప్పికొట్టను? ఎలా? అదే అర్థం కాలేదు. ఏమిటి శాంతి, మూడీగా ఉన్నావు? అన్నయ్య, ఈ చీర తీసుకున్నందుకు ఏమీ అనుకోరు కదా? మరి నాకు వేరే వారి దగ్గర బహుమతులు తీసుకోవటం మంచిది కాదట అన్నాను. మై గాడ్! ఎవరు చెప్పారు? ఎవరైనా జ్యోతిష్కుడా? అమ్మయ్య! నువ్వే క్లూ ఇచ్చావనుకుని అతడే అని చెప్పాను. చాలాసేపు వాదోపవాదాలు జరిగాక చీర తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.
రాత్రికి శ్రీధర్ చివాట్లు వేశారు. నా మనసు నాది. అతను సొంత చెల్లెల్ని వదిలి నాకు చేయటం నాకేదో ఎప్పటిగా ఉంది అన్నాను. నాకు బాధగానే ఉంది. స్నేహపాత్రుడు మేమంటే ప్రేమ ఉన్నవాడు అలా దూరం కావటం. కానీ ఏం చేయను? నా ముఖంలో బాధ గమనించారేమో శ్రీధర్. నా దగ్గరకొచ్చారు. డోంట్ బీ టూ సెంటిమెంటల్. అనుబంధాలకు అర్థం చెప్పలేమన్నారు. నిజంగా అంతేనా? రక్త సంబంధం అంటారే దానికేం విలువ లేదా? ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.